ప్రోజ్, పొయట్రీ, నాన్ డీటెయిల్ ఎలా మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని రోమన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఫ్రమ్ టాపిక్స్ హౌ యూ హ్యావ్ టు సెలెక్ట్. Prose you have 5 topics, poetry you have 5 topics, non-detail one only topic. We have to select that particular topic according to author of that lesson. రైటర్స్ గురించి కాకుండా మాకు రైటర్స్ గురించి ఏం తెలుసు మేడం అంటారు. బట్ 5 టాపిక్స్ నుండి యూ విల్ గెట్ ఎనీ 4 క్వశ్చన్స్. ఈ 5 టాపిక్స్లో నుండి ఎనీ 2 టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఆథర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్, బట్ comparatively these 2 authors are less famous than these 3. Paper presentation also very important. Only వెళ్ళామా, తీసుకున్నామా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసామా, వచ్చేసామా, నో. ఏం రాసేమన్నది కాదు, ఎలా రాసేమన్నది. ప్రజెంటేషన్ ఈజ్